అందరికీ హాయ్ అండి. ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన బీరకాయ పెసరపప్పు రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. స్టవ్ పై కడాయి పెట్టేసేసుకుందాము. అలాగే హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్లో పోపు దినుసులు కూడా వేసేసుకొని కొంచెం పోపు దినుసులు వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు వేయించి ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకుందాము. పెసరపప్పుని 10 నిమిషాలు నానబెట్టుకొని వేసుకోవాలండి. అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసి కలిపేసుకుందాము. ఒక చిన్న సైజు టమాటో ముక్కలు కూడా వేసుకుందామండి. గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసి బీరకాయలో నీరు వచ్చేంత వరకు కలుపుకోవాలండి. ఇలా నీరంతా దిగాక పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారము, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి. బీరకాయలో నీరు ఉంటుందండి. నీళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేద్దామండి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాము. చపాతీ రైస్ ఎందులోనైనా తినొచ్చండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. మళ్ళీ మూత తీసి చూద్దామండి. కర్రీ అంతా దగ్గరకు వచ్చేసేసిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా దింపేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసేసేయడమేనండి. బాయ్ అండి.